క్యాన్సర్ రోగులకు శుభవార్త అందింది. త్వరలో క్యాన్సర్ ను తగ్గించే చికిత్స రాబోతుంది. ఒక అధ్యయనంలో క్యాన్సర్ వల్ల శరీరంలో ఉండే కార్టికోస్టెరాన్ అనే హార్మోన్ లయ దెబ్బతింటుందని, ఆ లయను మళ్లీ సరిచేస్తే క్యాన్సర్ కణితులు గణనీయంగా చిన్నవయ్యాయని పరిశోధకులు గుర్తించారు. ఈ ఫలితాలు ప్రస్తుతం ఉన్న క్యాన్సర్ చికిత్సలు మరింత ప్రభావవంతంగా పనిచేయడానికి సహాయపడవచ్చని వారు భావిస్తున్నారు. శరీరంలోని బయాలజికల్ క్లాక్ ను లక్ష్యంగా చేసుకుని మందులు సరైన సమయానికి ఇవ్వడం ద్వారా క్యాన్సర్ ను తగ్గించవచ్చని ఇప్పటికే కొన్ని అధ్యయనాలు సూచించాయి. దీనినే క్రోనోథెరపీ అంటారు. తాజా పరిశోధనకు నాయకత్వం వహించిన జెరేమీ బోర్నిగర్ మాట్లాడుతూ తాము ఎలుకలకు నేరుగా క్యాన్సర్ మందులు ఇవ్వలేదని చెప్పారు. రోగి శారీరకంగా ఎంత ఆరోగ్యంగా ఉంటే అదే క్యాన్సర్ తో పోరాడుతుంది. ఇలా శరీర లయను సరిచేయడం వల్ల భవిష్యత్తులో చికిత్సల ప్రభావం పెరిగి వాటి దుష్ప్రభావాలు కూడా తగ్గవచ్చు అని ఆయన అన్నారు. మన శరీరంలో హైపోథాలమస్, పిట్యూటరీ గ్రంథి, ఆర్డినల్ గ్రంథులు కలిసి పనిచేసే ఒక వ్యవస్థ ఉంటుంది. దీన్ని హెచ్పిఏ అక్షం అంటారు. ఇది మన శరీరంలో రోజు రాత్రి లయ సక్రమంగా ఉండేలా చేస్తుంది. కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కలిగిన ఎలుకల్లో కార్టికోస్టెరాల్ అనే స్ట్రెస్ హార్మోన్ లయ తీవ్రంగా దెబ్బతింటుందంటున్నట్టు పరిశోధకులు గమనించారు. కేవలం 3 రోజుల్లోనే ఈ హార్మోన్ లయలో 40 నుంచి 50% వరకు తగ్గుదల కనిపించిందని బోర్నిబర్ తెలిపారు. సరైన సమయంలో శరీర లయను పునరుద్ధరించడం ఇమ్యూన్ వ్యవస్థకు క్యాన్సర్ కణాలను చంపే శక్తిని పెంచుతుంది. ఇది ఎలా జరుగుతుందో పూర్తిగా అర్థం చేసుకునేందుకు ఇంకా పరిశోధన అవసరమని చెప్పారు.